కేటీఆర్ గారి గురించి ఏం చెప్తావు? కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకోవచ్చా, కవితక్కని అనుకోవచ్చా? ఇద్దరు ఇట్లా నువ్వు అంటే ఇద్దరు ఆయనకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. బట్ ఇద్దరి పరిపాలన ఈ కన్ను ఆగలేదు, ఈ కన్ను పొడుచుకో, లేకపోతే ఈ కన్ను పొడుచుకో నువ్వు చెప్తే నేను ఎట్లా మేడం? రెండు కళ్ళే నాకు. కేటీఆర్ కవితక్క, మల్లారెడ్డి అన్న కేసీఆర్. ఏ కన్ను పొడుచుకోని చెప్పు మేడం? కేటీఆర్ కూడా మంచోడే. రాముడికి ఏమంటారుగా, రాముడు తండ్రి అయితే దశరథుడు తండ్రి అయితే రాముడు ఈయనే కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్. తండ్రి అడుగు జాడల్లో నడుస్తాడు కేటీఆర్. మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చా రాకపోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది మేడం. మళ్ళీ రాకపోతే ఏం చెప్తుంది కేతమ్మ? మళ్ళీ ఏం చెప్తావు? ఏమీ చెప్తా కానీ నేను ఓడిపోయినా నీకు చెప్తా కానీ గెలుతుంది మేడం. మరి గెలుతా నువ్వు నాకేం చెప్తావు? నేను స్వీట్ ఇస్తా, చీర పెడతాం మేము కూడా. గెలుతుంది మేడం, ఈసారి గెలుతుంది. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అట్లుంది, కాంగ్రెస్ రీతి అట్లుంది, కాంగ్రెస్ వాళ్ళ పనితనం అట్లుంది. పబ్లిక్కు ఒక విరక్తి కలుగుతుంది. నా ఒక్కదాన్ని కాదు మేడం, పొద్దున్న లేతే 24 గంటలు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు ముచ్చుకోళ్ళు మొత్తం తిట్టుడే పాడైంది. నాకే బాధ అనిపిస్తుంది ఆ మాటలు. ఒక సీఎం